వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. నమస్తే దోస్తులు అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇక అందరికైతే కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ఇక మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా అట్లనే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అవును దోస్తులు, గంట సింబల్ ని ఖచ్చితంగా నొక్కండి. మీరు అలా చేస్తేనే మా వీడియోలు మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇక మన వీడియో ఏంటిదంటే నా ముందుల బిల్లని 65 ఎపిసోడ్ అన్నమాట. ఈ వీడియోలో అయితే మా వాళ్ళు మంచిగా దావా చేసుకున్నారు. మీరు కూడా మంచిగా దావత్ అనేది మొదలు పెట్టిరా? ఎట్లా చేసుకున్నారు అనేది కామెంట్ చేయరి. అందరికైతే మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. దోస్తులు, మా వీడియో చూసే ముందు అయితే మీరు ఆ వీడియోకు లైక్ చేయరి. అట్లా చేస్తేనే ఇంకొంతమందికి వీడియో కనిపిస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకుని లైక్ అయితే చేయరి మర్చిపోకుండా. ఇంకా అట్లనే హై పాయింట్స్ ఇయ్యురి. రాజవ్వా, చాయ్ తాగినావానే? ఏ చాయ్ ఎడ తాగినా సాయిత్రి? ఇంకా పాలోడ రాలేదుగా అదే. అయ్యో, ఇంకా రాలేదానే పాలోడు? ఎవలే మీకు పాలు వచ్చేటోడు? ఏ గీడే గీ రాయమల కొడుకు. ఎవలుగా రాయమల కొడుకు సురేశానే? సురేషే రావచ్చే సావిత్రి. నాకెరకలే ఆ పొలగాని పేరు. ఏ సురేషేనే ఆ పొలగాని పేరు. ఆ పొలగాడు ఊరంతా తిరిగత్తాడు కాదే, అది ఆఖరికి అత్తాడు. గదే కావచ్చే, ఊరంతా పోసత్తాడు. ఇక ఆఖరిని మా ఇంటికి వస్తాడు. ఏందో ఏమో ఎన్నిసార్లు చెప్పినా రాడు. ఏ మరి వేరేటోళ్ళ దగ్గర తీసుకోపోయారే రాజవ్వా? ఊళ్ళో ఎవరు లేరా ఇక మీకు? ఏ ఆ పిల్లగాడు చిక్కగా పోతాడు కాదే పాలు. ఇక మన ఊళ్ళో అందరూ అంత నీళ్ళు కలుపుతారు. ఏమద్దు. అట్లనానే చిక్కగా పోతాడానే పాలు? అవునే పొల్ల, ఆ పొల్లగాడు చిక్కగా పోతాడే, నీళ్ళు అసలే కలపడు. ఆ చిక్కగా పోతాడని చెప్పే తీసుకోవాల్సి వస్తుంది. లేకపోతే గాని దగ్గర ఎందుకు తీసుకుంటాం మేము? పొలగాడు మంచి పిల్లగాడు. ఏమో పోవే రాజవ్వ, అందరు గట్లనే ఉన్నారు ఈ రోజులల్లా. ఓ 4 వద్దులు చిక్కగా పోతారు, ఇక తర్వాత నీళ్ళు కలుపుకొని వస్తారు. ఇక నాకు ఎరకలేదా? ఇక మరి వాళ్ళకు లాభం రావద్దా అని సావిత్రి? ఇక వాళ్ళు ఎట్లా బతుకుతారు మరి? ఏం లాభమే రాజవ్వ, గట్లా నీళ్ళు కలిపి జనాల్ని మోసం చేసి పాలు వస్తారా? మాకు ఓసే పిల్లగాడు మంచి పిల్లగాడే సురేష్. ఎన్న నీళ్ళు కలపలే. మేము 7 ఏడాది నుంచి వెళ్ళి పడతాను పాలు. చిక్కగా ఉంటానే పాలు. ఏం పాలే రాజవ్వా? మా బర్రె కంటే చిక్కగా ఉంటాయా సురేష్ గాని పాలు? ఈ ఇంటి పక్కకున్న దగ్గర వాళ్ళ పాలు పట్టరు గాని సురేష్ గాని పాలే పడతారట. ఎంత మంచిగా ఉన్నాయా అని పాలు? మా పాలు తీసుకుంటే ఏమైతుందే నీకు? నేను చిక్కగా పోయానా? సూపర్ వస్తా నేను. మా పోసినట్టే ఉంది లింగి. లీటర్ పాలను 10 లీటర్లు ఎత్తావు. నాకు ఎరకలేదా? అవునే చిట్టమ్మా, నువ్వు దాని పాలు పడుతున్నావు కదా, అది చిక్కగా పోతుందా? నువ్వు చెప్పే. ఇగో చిక్కగా ఇక ఓ 4 వద్దులు మంచిగా వస్తుంది, ఓ 4 వద్దులు నీళ్ళు కలిపిన పాలు వస్తుంది. అగో ఏమైంది లింగి, నువ్వు చిక్కగా వస్తానంటే కాదే. చిట్టమ్మ ఏమంటుంది విన్నావానే? ఏం చెప్తారు వీళ్ళు? ఏమో ఆడోళ్ళందరూ కలిసి పొద్దుగాలనే ఉప్పర్ మీటింగ్లు పెట్టిర్రు. ఏంది చిట్టమ్మ, నేను నీకు పాలు చిక్కగా వస్తలేనానే? ఏది నీ ఇమానంగా చెప్పే. చిక్కగంటే ఇక పూసిన కడిగైతే మా వస్తాను. అగో ఏమైందో రాజవ్వా, నేను మంచిగా చెవులు దగ్గర పెట్టుకో. నేను ఇక దాన్ని భయపెట్టించినాక చిక్కగా వస్తానని చెప్పదా ఇక? రో సావిత్రి, కీడేం చెప్తానవే వచ్చి ఇంత సాయబొట్టు పెట్టేది దాగే. ఆగయ్యా, ఇగో ఈ మంటకాడ చలిగావు మంచిగా ఎత్తగా ఉన్నది. అటే ఇంకా మా చాయ్ పెట్టితే గాని గెలిచే పట్ల మంటగా కదా. ఏం అంటున్నావు ఏమోనే? సరే పట్టు. సావిత్రి, కా సాయట పొయ్యి పెట్టలేవే, పాపం వీరాకొచ్చిండు. పెడతా రాజవ్వా, పాపం అట్లా చలిగా కానీ రాదు, చలి బాగా పెడుతుందట. అట్లా అయితే చెప్పు మంటకాడ ఉండవను, మంచిగా ఎత్తగా ఉంటది. అగో ఏం చెప్తారు? పొద్దు పొద్దున్నే మంట పెట్టుకున్నారా? ఇక బాగా పెడుతుంది అదే కాంతం, అందుకే ఇక చలి మంట వేసుకున్నామే. ఏ చలి ఎక్కడ పెడుతుంది? మంచిగా వెచ్చగా ఉన్నది. మీకు ఇట్లా చలి పెడుతుంది కావచ్చు, నాకైతే పెడతలేదుగా. అదో బొమ్మానం జీతం పెడుతుంది, నీకేమో చలి పెడతలేదు అంటాను. నువ్వేం మంచివే. అగో లింగక్క, నేనేమన్నా అబద్ధం చెప్తాను అనుకుంటానవా? నాకైతే చలి పెడతలేదు నిజంగా, మీకే పెడుతుంది కావచ్చు. నీ తోలు ఇంత మంద ఉండవచ్చే కాంతం, అందుకే చలి పెడతలేదు నీకు. లింగి ఏందే పరాస్కలాడుతున్నావా నా బిడ్డతోని? ముడ్ల కొర్రాయి పెడతా ఏమనుకుంటానో? దెబ్బకే చలి తెంకపోవాలి. ఏం మాటలే అవి? ఏదో అట్టిగా తీయలేవే రాజవ్వ, బిడ్డనంటే కోపం పడుచుకొచ్చే నీకు. ఓ లింగవ్వ, దానికి బిడ్డ అంటే పానం కాదే, ఏమనదు దాన్ని. ఏమన్నా అంటే నీ ముడ్ల కొర్రాయి పెట్టినా పెడుతుంది. నేనేమంటానే? నేనేమన్నా? కాంతం పత్తేరుడు అయిందా ఇంకా ఉందా? ఎక్కడుందా సావిత్రి? అంతా అయిపోయింది నిన్ననే. మళ్ళా వరకు తగిట్లా ఏర్పియాలే.
పత్తంతా ఏరుడైపోయినాక కాంట పెట్టి పత్తమ్మియాలనే ఇక గదొకటే ఉన్నది. కాంతం నాకు 31కు దావతిస్తాను మర్చిపోయినా అని. ఏ మర్చిపోలేదే లింగక్క, ఇత్తా. ఇంకెప్పుడు ఇస్తావే కాంతం? ఇయ్యాలనేనా 31? అయ్యో ఇయ్యాలేనా లింగక్క? మరి ఇయ్యాల కాకపోతే రేపైనా కాంతం. ఇయ్యాలనే 31, రేపు జనవరి 1. చెప్పనే వచ్చిందే 31. లింగక్క సాయంత్రం అందరిని తీసుకొని ఇంటికి రావే. మంచిగా 2 నాటుకోళ్ళని కోపించి ఇంత కళ్ళు తెప్పిస్తా. మంచిగా అందరూ ఆనే తిని తాగారు. అందరినీ పట్టుకుని వస్తున్నా కాంతం. నువ్వైతే రెడీ చేసి పెట్టుకో అన్ని. సరేనే లింగక్క, అన్ని రెడీ చేసి పెడతా గాని. మరి ఏమేం కావాలే మీకు? తెల్లగాలు తెప్పియాలా, ఎర్రమంది తెప్పిమంటావా? నాకైతే ఎర్రమంది ఒక పుల్లు బాటిల్ దేవే కాంతం. పుల్లు బాటిల్ తాగుతావా అని లింగి? ఇక 31 కాదే, సంవత్సరం వెళ్ళిపోతాందే. ఇక బాధతో మా తాగుతా. నీ బాధను బండకేసి నూక గా పుల్లు బాటిల్ తాగుతారే ఒక్కలు? ఏ మనిషివే నువ్వు? సత్తవే లింగి, గట్లా పుల్లు బాటిల్ తాగదు ఒకదానివి. ఏం కాదు రాజవ్వా, నేను ఎన్ని మార్లు తాగలేదే, నాకు తెలియదా? ఇక నీ ఇష్టమే లింగి, నేను చెప్పేదైతే చెప్పినా. చిట్టమ్మ నీకేం కావాలనే? కాంతం చెప్పు నీకేం కావాలో, అది తెచ్చి పెడుతుంది. కాంతక్క నాకు 2 బీర్ కీసలు చాలు, ఎక్కువ వద్దు నాకు. 2 చాలుతాయే? చాలింగక్క, ఎక్కువ వద్దు నాకు. సరేనే చిట్టమ్మ, ఓ 2 బియ్యం సీసాలు తెప్పితపడి నీకు. ఓ సరేదా, నీకేం కావాలే? చెప్తలేవేందో మొహమాట పడతాను ఎందుకే, చెప్పరాదే? నాకద్దు కాంతక్క, నేను మందు దాగా నాకు అలవాట్లేదు. ఇవాళ ఒక్కరోజు తాగలేదే, మేమన్నా రోజు తాగుతానమా? నాకేమన్నా అలవాటు ఉన్నదా? ఇలా తాగాలి, ఎంజాయ్ చేయాలి. చెప్పే నువ్వేం తాగుతావో చెప్పు, నువ్వు తాగేది తెప్పిస్తానని. ఓ సరోజా, కాంతం ఇస్తాన్నది కాదే దావతు, ఎందుకే ఇట్లా చేస్తావు నువ్వు? ఓ బీరు తాగరాదు, ఏమైతుంది ఇప్పుడు? మేమందరం తాగుతలేమా? సరే చిట్టమ్మా, ఇక నేను కూడా తాగుతా. కాంతక్క నాకైతే ఒక బీజర్ కావాలి. బీజర్ తాగుతావానే? సరే బీజర్ తెప్పిస్తా. ఒకటెందుకే 2 తెప్పిస్తా, తాగేవు. సావిత్రి నీకేం కావాలనే? నాకానే, నాకు OC90 పట్టుకొని రావే. గా మందైతేనే నాకు అంతది, ఇది ఇవ్వనయే. సరేనే సావిత్రి, ఓ 90 సీసీ తెప్పిస్తా పట్టు. ఓ కాంతం, నాకు దావత్ ఇయ్యవానే మరి? ఓ పాసవాన్లోడా, గీ ఆడల దావతులకు నువ్వు వస్తావా? నీకేమైనా సిగ్గున్నా అది? ఉండనీయలేవే సావిత్రి. ఓ బావా, నీకు కూడా దావత్ ఇస్తా గాని ఏం కావాలి నీకు? నాకు కూడా OC90 పట్టుకొని రావే కాంతం. నా పిల్లని తాగేదే, ఇక నేను తాగుతా. సరే బావా, తెప్పిస్తా. ఇక పిల్లమ్మలు ఒకటే తాగుతారన్నట్టు. ఇక పెళ్ళైన కాంచెల్లి ఇక గదే అలవాటు పిల్ల. మాసాలు పట్టి చెప్పిన కాడికి ఉండు కాంతం. ఇక ఇద్దరికి ఒక చెరో సీసా పట్టుకొని రావే, ఉబ్బుకడం తాగి ఎంజాయ్ చేద్దాం. అగో ఏమైంది రాజావా, కచ్చెడతానవేంటి? నీ మొగడి గిట్ట యాదికి వచ్చిందానే, ఏమో కచ్చెడతానవేంది? అయ్యో ఏడవకు రాజావా, ఏడవకు. ఏం చెప్పాలి, అంత అయిపోయింది ఇక. అగో ఏంది అంటే ఏమో చిన్న పొరుచులు ఎడతావేంది, ఏమైంది? ఇక బాధ ఉంటది ఇక మొగడి చచ్చినాక. ఉండు ఏమేమి అందరం లేమా నీకు, నువ్వెందుకు బాధపడతానవే? తోకబా మీరు లేకపోతే, దాని గురించి కాదే నా బాధ అంతా. దీనికి రోగం పుట్టిందా? ఓ కాంతం, మీ అవ్వ ఎందుకు పెడతాంది? ఏడుతుందా? ఓ అవ్వా, ఎందుకు ఏడుతానవే? ఎందుకు ఏడుతానంటే నేనేం చెప్పాలే బిడ్డ? ఎందుకు ఏడుతానంటే ఏమో చెప్తానవేంది? ఏమైంది చెప్పు. కాదే కాంతం, దావత్కు ఏమేమి తాగుతారని అందరిని అడిగినావు, ఒక నన్నే అడగలేదు కాదే నువ్వు. నేను నీకు కనబడతలేనానే బిడ్డ, ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడిగినావు, ఒక నన్నే అడగలేదు నువ్వు. అయ్యో మర్చిపోయింది అవ్వా, గిదానికి ఏడతారా అని. నీకేం కావాలో చెప్పు. నన్ను నువ్వు అడగలేదు కాదే కాంతం, అందుకే మట్టు బాధ అనిపించిందే. ఓ రాజవ్వ, నీ బిడ్డనైనా తెప్పించేది, ఇక నీకు చెప్పేది అనే బిక్కిరి పొల్ల ఏమో కట్లెట్తో చిన్న పొరేసినట్టు. ఓ అవ్వా ఏడవకే, నీకు కూడా ఒక హాఫ్ బాటిల్ తెప్పిస్తా గాని. గంటగానం నాకెందుకే, ఓ 2 పుల్లు బాటిల్ పట్టుకరమ్మను. మీ అవ్వ నీతో గండమే ఉన్నది, ఇప్పుడే గంటగానం ఎందుకన్నది, మళ్ళా 2 ఫుల్ బాటిల్ చెప్తాంది. ఆ 2 బాటిల్ తాగుతావా నువ్వే? మా తాగుతున్న కాంతం, ఇలా అందరు లేరా, ఇలా అందరిని చూసుకుంటా మా తాగుతా. సరేనే అవ్వా, తెప్పిస్తా పడు. అగో రాజవ్వ, మీకు పాలు పోసే సురేష్ గారు వచ్చిండు. వచ్చినావా పిల్లగా? సురేష్ ఏదో వారా నీకోసం చూడబట్టి. ఇక లేట్ అయింది రాజవ్వ,
ఊరంతా పోసేసరికి గిదివారి దాకా అయింది. ఏ ఉండురా నా పతట్లడా, ఊరంతా వచ్చినాక మా ఇంటికి వస్తావా? ఇక ఏం చేయాలా రాజవ్వ మరి? పోయిగా పోయి ఇంటికాడ వచ్చిరాపో. ఇంటికాడ అల్లుడున్నాడు, పాలు పడతాడు. సరే రాజవ్వ. లింగక్క సాయంత్రం అందరిని తీసుకొని ఇంటికి రావే, అందరం కలిసి పార్టీ చేసుకుందాం. ఏ మా వాటికి వస్తపోవే, అందరిని పట్టుకుని వస్తపో. సరేనే, నేను పోతున్నా. పాలోడు వచ్చిండు, చాయ్ పెట్టుకుని తాగాలి. అవ్వా నువ్వు కూడా తావే. అబ్బా కాంతం, అన్నట్లనే దావత్ ఇస్తున్నావు కదనే. ఇక మీరు అడిగితే దావత్ ఇవ్వకుండా ఉంటానా అనే లింగక్క? కుమ్ముర్రి అయ్యల్లా, దావత్ అంటే దావత్ పోయిగా ఎగురుడు దొనుకుడే. అవో రాజవ్వ, బాగానే తాగినట్టున్నావు కదనే, అంటే ఎట్లా మాట్లాడుతున్నావు? మరి ఏమనుకుంటానవే లింగి, 31st దావత్ అంటే ఇట్లనే ఉండాలి. ఓ నీ అక్క, దీనికి ఎక్కినట్టున్నది, దీంతో కొంచెం పైగా మాట్లాడాలి. ఏ ఇలా ఎగురుడు దొనుకుడేనా రాజవ్వ, నువ్వేం చెప్తే అదే. లింగి, మన ఇద్దరం డాన్స్ చేద్దామా? చేద్దామే రాజవ్వ, నువ్వైతే తాగరా? అదే తాగినాక మా చేద్దాం డాన్సు. చిలుక కొట్టుడు కొడితే చిన్నదానా, నీ వలక వాలిపోతాయే కుర్రదానా. మొగలే బావా, మంచి జోస్ మీద ఉన్నట్టున్నావు కదా, పాటలు జోరు పడతావు బావా. మరి ఏమనుకునేవే కాంతం, ఇక అట్లనే డాన్స్ కూడా ఏ రాదే బావా. చేస్తామే. ఓ 2 పెగ్గులైతే వాడని సాయిత్రుని నేను ఇద్దరం చేస్తాం. మాసాలు పట్టు, నేనైతే చెయ్యా, నువ్వే చేసుకో. అయ్యో ఏమైతే సావిత్రి, చేద్దామేం కాదు, మంచిగా తాగి పుల్లుగా ఎగురాలయ్యల్లా. నాకు రాదయ్యా డాన్సు, నువ్వే చేసుకో. అట్లా అంటే ఎట్లనే చిట్టమ్మా, మన ఇద్దరం చేద్దామనే డాన్సు. చెయ్యరా మగిలి. చిన్నదో వైపు పెద్దదో వైపు అల్లేసుకుందాం ఆటాడుకుందాం అనుకుంటా మంచిగా డాన్స్ చేయరా. చేత్త రాజవ్వ. చిన్నదో వైపు పెద్దదో వైపు, మంచిగున్నది రాజవ్వ పాట. ముండ కొడక, చిన్నదవతి పెద్దదవతిరా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు చెప్తావా నీ గుద్దల కాలేరుకోటానా? ఇవ్వలేరే, పాట పాడుతాననే సావిత్రి, ఎందుకే కంత గరం అవుతావు? చూస్తా నువ్వేమన్నా నాటకాలు ఆడుతున్నావో, నాకు అన్ని ఎరికే గాని ఓ రోజు బయట పడితే నీ ముడిబొక్క ఎరికొడతావు, అప్పుడు మంచాన పడతావు, అప్పుడు ఏర్పడుతుంది నీకు. ఏం లేదే సావిత్రి, నువ్వు ఉండు, మందు తాగు నువ్వైతే. ఓ సావిత్రి, మందు తాగరాదురే, ఏం లొల్లే మీకు? మంచిగా అందరం దావత్ చేసుకుంటే మీ లొల్లి ఒకటి ఏందే, ఏదో మనసును పట్టకుండా చేస్తారు. సరే తాగేలింగక్క, నేనేమన్నా గాని. ఓ రాజవ్వ, ఇక నీకు మొదలేడు నాకు మొదలేడు, ఏమన్నా చేద్దాం అనే మనం. ఏందేవో బొడ్డి, ఏం మాట్లాడుతున్నావే? అదేగా నీకు ఎవరు లేరు కదా, ఏమన్నా చేద్దామా అని. అన్నం చేస్తావేముండా, బాగున్నాడు అని ఏమన్నా చేసుకోపో. ఇవర్రా కానీ కళ్ళు మూతపడ్డా, ఏ మూత కళ్ళనా? అప్పటి నుంచి ఈయనే ఉండే మొగిలిగాడు, చూడలేదానే నువ్వు? నేను చూడలేలింగవ్వా. బావా, మనం ఏమన్నా చేద్దామా? ఏందేవో బోడతలకేదానా, ఏం మాట్లాడుతున్నావే? ఏం చెప్తారా మీరు? అయ్యో ఏం లేదక్క, బాగున్నా నేను డాన్స్ చేద్దామని అన్నది అంతే, ఏమనలే నేను. చేద్దామే చిట్టమ్మా, చేద్దాం. చేస్తావు, ఎందుకు చెయ్యవు? ఆ 2 కాళ్ళు ఎరుగొట్టి పొయ్యిలో పెడతావు అనుకుంటానవో. చేస్తున్నాటేమో డాన్సు. ఓ చిట్టావా, ఉండలేవే నువ్వు, ఏం వరుడొరుతానవే? బాగా తాగినావు, సోయి లేకుండా వరుతాను, నీకేమన్నా వెళ్తానా అని ఏం మాట్లాడుతున్నావు? నేను మంచిగా మాట్లాడతాననే, నేనన్నా అడ్డదిగా మాట్లాడతానా? ఓ చిట్టమ్మా, నువ్వు ఉండే అట్లా, బాగా ఎక్కినట్టున్నది నీకు, అంత మూతాంకర పెట్టినావు కదా, చప్పుడు చేయకుండు. ఇంగావా, దాన్ని కళ్ళు పోయాకే అడ వండబెట్టు. సరే చిట్టమ్మా, నువ్వు తాగేకయ్యా, అడ కూసో చప్పుడు చేయక. ఏ నాకు ఇంకా కావాలి కళ్ళు, చెప్పబెట్టు. ఇది నాకేడ సరిపోతుంది లింగక్క, ఇంకొంచెం పోయరాదు. ఓ బోడతలకేదానా, చెప్తే నీకు కదా అని ఈ వారికి అంత ఎట్లా అయింది నీ ముఖం. అదో నేను అంటేనే ఉన్నా, అది పడ్డది. నేను అప్పటి నుంచి అంటానా తాగకే చిట్టమ్మా తాగకే అని. ఇప్పుడు మంచిగా ఉన్నా, అది పడ్డాక ఎవడో ఎత్తపోయినట్టు బావురు అనుకుంటే తాగింది, అంత కింద పడ్డది. ఓ సరేగా, దాన్ని లేవట్టే, పాపం అతనే అన్నది, లేపే. ఎందుకే లింగి, పండుకొని అట్లనే లేస్తే గాయగా చేస్తుంది, సప్పుడు కొంచెం దాన్ని కుయ్యమనుకుంటా. అవు నీయే
అతనే వండబెట్టేదాన్ని. అవు కాంతం, నువ్వు మందు తాగవానే? ఎందుకో సపరి ఎక్కనే ఉన్నావు? ఏమైంది? ఏ నేను తాగలింగక్క, ఇలా ఒక్క పొద్దు కదా తాగ నేను. అయ్యో పొల్ల, ఒక పొద్దానే నీ కట్టం వచ్చింది పాపం. రేపు గిట్ట తాగుతానే, నాకేమైంది? రేపు కూడా తాగొచ్చు, కానీ మాతో తాగుతా మంచిగా ఉండే. మంచిగా తృప్తి అనిపించేది నాకు. నువ్వు తాగుతా అంటే చూస్తే మంచిగా అనిపించేది. ఏం చేద్దామే, రేపు తాగుదాం పట్టు మళ్ళా. అదే అబ్బో, రేపు నేను కూడా ఒక పొద్దు కాదే. నేను ఇలా 12 అయితే తాగుడు బంద్ చేసుడే. అయ్యో అవునానే, సరే సరే. అరే సూర్య, టైం ఎంత అవుతుందిరా? 12 అవుతుంది రాజవ్వ. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. అయ్యో 12 అయిందారా అప్పుడే? 12 అయింది. అగో 12 అయిందానే అవ్వ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్ కాంతం. నూతన సంవత్సర శుభాకాంక్షలు కాంతక్క. సేమ్ టు యూ, సేమ్ టు యూ. ఓ రాజావా, నీకు కొత్త సంవత్సర శుభాకాంక్షలే. ఏది కొత్త సంవత్సరం ఎందుకనే, మనది ఉగాది కదా. ఇది కూడా పట్టలేవే, కొంచెం కొత్తదే ఇది కూడా. అతనా? సరే పట్టు. హ్యాపీ న్యూ ఇయర్ రాజావా. టాంకు టాంకు. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోలు అయితే రాలేదు, ఏమనుకోకండి. అందరికైతే హ్యాపీ న్యూ ఇయర్. కొత్త సంవత్సరంలోకి మనం వచ్చేసినాం. ఈ కొత్త సంవత్సరంలో మీ ముందుకైతే ఒక కొత్త సిరీస్ ని తీసుకొస్తాం. అని కూడా చూడండి, నాముద్ర బెల్లంని ఎలా చూసిరో దాన్ని కూడా చూసి మంచిగా ఎంకరేజ్ చేయండి, మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. ఇక మళ్ళీ ఒక వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్ దోస్తులు. ఇయాల్టి వీడియో అయితే చూసిరు కదా, ఎట్లున్నది మంచిగా ఉన్నదా? తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇంకా అట్లనే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా అయితే కామెంట్ చేయండి. మీకు ఇంకా వేరే ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే మాకు చెప్పండి, మేమైతే వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తాం. ఇక మరొక వీడియో తోటి మళ్ళీ